వంటి గొప్ప డాన్స్ టీమ్ పూర్ బాయ్స్ అద్భుత ప్రదర్శన. పూర్ బాయ్స్ అన్నా? ఏంటి తమ్ముడు, రెడీయేనా? అన్నా పూర్ బాయ్స్ కాదన్నా, పువార్ పూ ఫ్లవర్ పువార్ బాయ్స్. ఓ అలాగా. తర్వాత కార్యక్రమంలో పూర్ బాయ్స్ అద్భుత ప్రదర్శన. తమ్ముడు, నీది ఏ ఊరు? పువార్. ఏయ్, అందరు కొట్టేశారు కదా. సూపర్ గా చేశారు వాళ్ళు. అరే వీడొకడు పేరు తప్పుగా చెప్తున్నాడు. రేయ్ రాత్రి ఎన్ని గంటలకు వచ్చావురా? రేయ్, మీ నాన్నకి మీ అమ్మకి తెలిసిందంటే బండి పంచర్ అయిపోయిందత్త. లేవరా, లే, స్కూల్కి వెళ్ళాలిగా. ఇలా చూడరాయ్, ఇక రాత్రుళ్ళు నీ డాన్స్ లాపు. వినపడిందా? లే. వీడెక్కడెక్కడ తిరిగి వస్తున్నాడో ఎవరికి తెలుసు. నాకు మనశ్శాంతి లేదు. చెప్పమంటావు? నాకు అసలు మనశ్శాంతే లేదు. ఇదిగో, వచ్చినప్పటి నుంచి ఇదేగా చెప్తున్నావు. అమ్మ ఎప్పుడొచ్చావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? రోజు నేను ఎక్కడికి వెళ్తానేంటి? స్కూల్కి వెళ్ళొస్తున్నావా? అవును, అక్కడికి వెళ్ళి వస్తున్నాను. నేను కూడా అక్కడి నుంచే వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావురా చెప్పు. వాడిని వదులు. బా వదిలమ్మా, ఎప్పుడు చూస్తున్నా చదువు చదువు అంటే. చూడొదినా, వీడు చేసే పనులు వీళ్ళ నాన్నకి తెలిసాయనుకో, ఆయన నవ్వుతూనే ఉంటారు. ఆయన గురించి మీకు చెప్పాలా? మీ తమ్ముడు గురించి మీకు తెలుసు కదా. ఆ సిస్టరు నాకు వీడి మార్కులు చూపించినప్పుడు నాకు సిగ్గేసింది. ఎంత దారుణంగా ఓడిపోయాడు. ఈసారి దారుణంగా ఓడిపోన్లే. రే నిన్ను ఊరికే మీసాలు రాగానే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడు. చాలు, నువ్వు ఇక్కడుండి చదువుకున్న చాలు. ఇక వెంటనే బయలుదేరు. నువ్వు మన ఇంట్లో ఉండి చదువుకుంటే చాలు. కాస్త ఓపిగ్గా ఉండవే. లేదు, వీలు కాదు వదినా. నువ్వు ఒంటరిగా ఉన్నావనే వీడిని ఇక్కడ చదువుకోమని వదిలిపెట్టావు. ఇప్పుడు కూడా వీడిని తీసుకువెళ్లేదంటే వీళ్ళ నాన్న మిమ్మల్ని అడ్డమైన తిట్లు తిడతాడు. కావాలంటే నువ్వు ఒంటరిగా వెళ్ళు, నేనైతే రేయ్, నా చేతిలో తన్నులు తప్పవు. ఓపిక చూద్దాంలే. పట్టు. హఠాత్తుగా తీసుకెళ్ళిపోతే ఎలా? పరీక్షలు ఇంకా 2 నెలలే ఉన్నాయి. స్కూల్ మారితే అది నిజమే. ఇప్పుడు స్కూల్ మారితే అస్సలు సెట్ అవ్వదు. నువ్వు నీ సెట్టు. ఏ లిసి, నువ్వు జానీతో ఈ విషయం చెప్పకు, సరేనా? ఏమిటోదినా మీరు చెప్పేది? చెప్పకపోతే మాత్రం ఆయనకి మార్కులు తెలియవా? దానికి నేను ఏర్పాటు చేశాను. ఆ జోసఫ్ ఉన్నారు కదా, ఆయన కూతురుతో చెప్పాను. తనిప్పుడిక్కడే ఉంది. వీడు తనకే క్లాస్ ఇస్తాడు. తను తెలివైంది. ఇక అదంతా మీ ఇష్టం. ఇక వీడి విషయంలో నేను కల్పించుకోను. ఇప్పుడేంటి, ట్యూషన్కి వెళ్తే చాలుగా? వెళ్తే నీకే మంచిది. ఇలాగే అడ్డమైన పనులు చేస్తూ ఉండు. వీడి గురించి ఆలోచిస్తుంటే నాకు నిద్ర పట్టడం లేదు వదినా. నువ్వు దేనికి దిగులు పడకుండా వెళ్ళు.
రే రాయ్, ఆ? నీ గురించి మీ అత్తయ్య నాతో చెప్పింది. తను లోపలే ఉంది, ఆ. నువ్వు లోపలికి రా. అయ్యో, పాలు పొయ్యి మీద ఉన్నాయి. నీకు నన్ను పంపించడానికి వేరే ప్లేసే దొరకలేదేంటి? ఏమైందిరా? ఇది అయ్యే పని కాదత్త. ఆవిడకేదో సమస్య ఉన్నట్టుంది. నేను వేరే చోటుకి వెళ్ళి చదువుకుంటా. ఇంతవరకు బాగా చదివి చించావులే. ట్యూషన్ చదవని నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. నువ్వు 10వ క్లాస్ ఎలా పాస్ అయ్యావో నాకు తెలుసు. రేయ్, మర్యాదగా ట్యూషన్కి వెళ్ళు. లేదా ఇప్పుడే మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపో. మీ నాన్నతో నేను చెప్తాను. పరలోకమునందుండు ప్రభువా, మీ దీవెనలు మాకు కావలెను. మమ్ములని చల్లగా చూసుకొనుము. పరలోకమునందుండు మా ప్రభువా, స్తోత్రమయ్యా. ఆమేన్. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి, నేను త్వరగా వెళ్ళాలి. ఆ, రేయ్, ఆగరా. రండి. టైం అయింది, పద. ఆ, పద పద. రారా. ఈ కుర్రోళ్ళు ఉన్నారే. స్టాండ్ తీరా ఫస్ట్. పద పద. అలాగే ఎలా బాగుపడతారు? విషయాన్ని అర్థమయ్యేలా చెప్పే ఫాదరే వీళ్ళ ఫ్రెండ్. మన చర్చి మీద దయచేసికి ఏమైనా కోపమా? లేదు, ఈ చిన్నపిల్లాడిని ఫాదర్ గా వేశారు కదా. ఏదేమైనా ప్రార్థన బాగా చేశారు. పోయిన ఫాదర్ కన్నా ఈ ఫాదర్ చాలా మంచివారు. జాలిగుణం ఫాదర్ కి. ఏయ్, తొందరగా ఉండరా, వస్తున్నాను. టైం అయింది, వెళ్ళాలి. రేయ్, పదండి. అయ్యయ్యో, వచ్చేసింది. ఏ రాయ్, త్వరగా రా, మేము వెళ్తున్నాం. వాడు వస్తాడు లేరా, పదండి పదండి. ఇంటికొచ్చి చూసి పారిపోయావని మా అమ్మ చెప్పింది. ఆ, ఆ, అది నేను రేపటి నుంచి స్కూల్ లీవే కదా, రేపటి నుంచి ఇంటికొచ్చి. మ్, రేయ్, నాకేంటి ప్రాబ్లం? టీచర్ అదేంటంటే మ్, సరే సరే, ఇక బయలుదేరు. మ్.
ఇది ఓకేనా? ఏంట్రా? ఏయ్ రాయ్ ఇలా రా. ఇంకా కొన్ని రోజులే ఉందిరా. ఎలాగోలా చదివి పాస్ అయ్యేదారి చూడు. మీ అమ్మ కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళు పట్టుకోవడం వల్ల నువ్వు పరీక్ష రాయడానికి ఒప్పుకున్నాను, అర్థమైందా? రే రాయ్, ఆ. బామ్మని తీసుకుని నియాటింకరా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ నాన్నని చూసాం. జానీ అక్కడ ఉండడం వల్ల పనులన్నీ చాలా త్వరగా అయిపోయాయి. చాలా సాయం చేశారు. అమ్మమ్మ మీకు ఏమైంది? ఎప్పుడూ ఉండేదేనయ్యా, వయసైపోయింది కదా. అదిగో వచ్చేశారు. అసలు ఏమై ఉంటుందో. ఏమైందే? ఎలాగోలా సైన్ వేశాడు. మ్యూచువల్ అన్నందువల్ల ఎక్కువ టైం పట్టకుండా పని అయిపోతుంది. ఈ లక్షణంలో లెడ్ అంట. ఇదిగో పిన్ని. నీ డివోర్స్ లడ్డేగా, నాకొద్దు. సిగ్గు లేకుండా లడ్డూలు కొనుక్కొచ్చింది. హే రాయ్, రా. కూర్చో. స్కూల్ అయిపోయిందా? ఏంటి? సరే, బుక్స్ తీ. తెలుగు. అదేంటది పూర్ బాయ్స్? అది ఫ్రెండ్స్. ఎకనామిక్స్ తీ. ఎకనామిక్స్ ఇదిగో. మరి ఇంగ్లీష్ ఇక్కడ? ఇదిగో ఇంగ్లీష్. అయితే అన్నీ ఒక దాంట్లోనేనన్నమాట. క్రిస్టి, మీ నాన్నగారు వచ్చినట్టున్నారు. అవును టీచర్. చెప్పండి నాన్న.
పొద్దున్న ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. గల్ఫ్లో నాతో ఉన్న ఒక ఫ్రెండ్ కూతురు పెళ్ళి. వాళ్ళ కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టకపోతే సిగ్గుచేటు కదా. నీ దగ్గరుంటే కాస్త ఇస్తావమ్మా? 1000 రూపాయలా? అరే రే, ఇదెలాగ ఇవ్వమంటావమ్మా ఆశయంగా? అయితే దీన్నివ్వండి, లేదంటే ఎప్పటిలాగే ఎక్కడో దిక్కు అప్పు చేయండి. 1000 రూపాయలు అడిగితే 300 ఇస్తున్నావు. తను ఇంత కష్టపడి పెంచి ఏ ప్రయోజనం లేదు. ముప్పై 36, 16, 10 దీనికి కూడా పడలేదా? పెద్ద టీచర్ అమ్మంట. 1000 రూపాయలు కూడా లేదు ఈవిడ దగ్గర. నేను గల్ఫ్లో కష్టపడి సంపాదించిన డబ్బుతోనే తనకి పెళ్లి చేశాను. నేను వెళ్ళి 1000 రూపాయలు అడిగితే లేదని చెప్తుంది. నాకు ఈ పెళ్ళొద్దని మీతో నేను 1000 సార్లు చెప్పాను కదా. నేను కూడా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసుకోవాలనుకున్నాను. మీకెవరికైనా వినపడిందా? మీకు కొడుకుడున్నాడుగా, వాడు ఎప్పుడైనా ఇంటి గురించి ఆలోచించాడా? పెళ్లి చేస్తే ఆ ఇంట్లో ఎలా ఉండాలో ఆలోచించాలి. అది వదిలేసి ఇక్కడికి వచ్చేసింది. మనిషి ప్రశాంతంగా ఉండటానికి లేదు. నువ్వు ఆ విషయాన్ని పెద్ద చేయకమ్మా. ముందు లోపలికెళ్ళి టీ తాగు. టీచర్, ఇందులో అన్నీ ఉన్నాయిగా, అసలు ఎలా రెడీ చేసావు? అనుకుంటే రెడీ చేయడం ఒక విషయమా? ఇలా చూడు, ఒక విషయం చెప్తాను. పరీక్షకి ఇంకా 30 రోజులు టైం ఉంది. కొంచెం కష్టపడి చదివామంటే పాస్ అయిపోతావు. బుక్తి చాప్టర్ 4 జియోపాలిటిక్స్. అమెరికా ఇంకా యుఎస్ఎస్ఆర్ జియోపాలిటిక్స్ గురించే ఇప్పుడు ఈ చాప్టర్లో చదువుకోబోతున్నాం. ద కొలాప్స్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్ ఆఫ్ ద సోవియట్ యూనియన్ అండ్ ద సోషల్ సిస్టమ్ ఇన్ ఈస్టర్న్ యూరోప్ had profound consequence for the world politics. For these Europe countries, financial దాని వల్ల అలా చూడు. రేయ్ అక్క, హే క్రిస్టి, వీడు రాత్రులు సినిమా డాన్సులు ఆడడానికి వెళ్తాడు. నిజమే కదరా? అది మేము ఎప్పుడైనా ఒకసారి వెళ్తాం, ఆస్తమాను కాదు. ఒకే రోజు అన్ని నేర్చుకోవడం నా వల్ల కాదు టీచర్. నేను పాస్ అవడానికి మాత్రం నేర్పించండి టీచర్. అది కష్టపడి చదివి పాస్ అయిపోతాను.
సరే రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? ఆ, నాకు పక్కూర్లో బ్యాంకులో పనుంది, నువ్వు వస్తావా? అలాగే మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఆ, రావడంలో ఇబ్బంది లేదు కానీ మీరు నా చదువు గురించి మాత్రం అమ్మతో చెప్పకూడదు. చూద్దాం. మ్. మ్. క్రిస్టి, ఈ టేస్ట్ చూడు. ఆ, అంకుల్ సూపర్గా ఉంది. మీరు వస్తున్నారని తెలిసి చేశాను. మామూలుగా ఇదంతా నేను చెయ్యను. నేను నాన్న జోసెఫ్ కొంచెం అన్నయ్యని పులిచిపోస్తావా? చూశాను. విషయాలన్నీ చెప్పారు. ఇక నీ గురించి ఆలోచించమ్మా. నీకు మంచి సంబంధం ఏమైనా వస్తే అప్పుడు చూద్దాం. అయ్యో నాకేం వద్దు. ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించద్దమ్మా. కొద్ది రోజులు పోనివ్వు. నాన్న ఇంకొంచెం పులిచిపోస్తావా? మ్. వీడి సంగతి ఏమిటమ్మా? బిడ్డ కొత్త కోరిక ఏమిటో తెలుసా? వీడికి కొత్త బండి కావాలట. అలాగా? వీడికి ఇప్పుడు అదొక్కటే తక్కువ. టీచర్, నేను మీ పెళ్లి కూడా వచ్చాను తెలుసా? చాలా గ్రాండ్గా చేశారు. అన్నిటికి కలిపి ఇప్పుడు అనుభవిస్తున్నాను. జాయ్ అని మీకు డబ్బులు పంపించడాక? మనం ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో వాడున్నాడు. నాన్న వాడు అచ్చం ఒకేలాంటి వారు. టీచర్, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? టీచర్, పెళ్ళైన వెంటనే ఎందుకు తిరిగి వచ్చేశారు? ఆయన మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారని విన్నాను. ఆయనకేమైనా జబ్బు ఉందాకా? అడగడానికి నీకేం దొరకలేదా? రే మామా, అలా చూడండి రా, ఎవరో అక్కతో వెళ్తున్నాడు. రే రే రే, ఆ అక్క కాల్ చేస్తుందిరా. రే మామా, అలా చూడరా. హలో టీచర్. ఏం చేస్తున్నాడు రా వాడు? టీచర్, నేను తర్వాత కాల్ చేస్తాను. డాన్స్ మధ్యలో వాడు చేస్తున్న కామెడీ చూసావా? నిన్నే మేము చూసాంలే. అక్కతో పక్క సీట్లో కూర్చొని వెళ్ళావు కదా. ఏంట్రా అయస్కాంతమా? అబ్బా, తను ఎంత అందంగా ఉందో తెలుసా? నువ్వు చాలా అదృష్టవంతుడు వీరా. వాగక్రా, ఆవిడ ట్యూషన్ నేర్పిస్తున్నారు. అయితే ట్యూషన్ కి మేము రావచ్చా మావా? పోరా కోతి. హోంవర్క్ ఏదైనా ఉంటే చెప్పు మావా, అందరం కలిసి చేసుకుందాం. అవునరా. అంత నీ అదృష్టం రా, మాకు దొరకదు అలాంటి టీచరు. సర్లే, ఏం చేస్తాం? అవునరా నీ మావా, అదృష్టం నీది, మా చెప్పారు. అదృష్టం మాది. చిన్న చిన్న ఫాల్టే టీచర్, ఇప్పుడు సూపర్గా రెడీ అయింది. చూస్తారా? బాగుందా? నువ్వు పెద్ద మొగాడు వైపోయావురా. మా ఇంట్లో కూడా ఒక కుట్టు మిషన్ ఉంది. చిన్న పనే అనుకుంటాను, కొంచెం వచ్చి చూసి పెట్టరా. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను.
రోజులై ఏంటిది టీచర్, మిమ్మల్ని దొంగ కేసులో పట్టుకున్నారా? ఇది కన్యాకుమారి డిస్టిక్లోనే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న అమ్మాయి క్రిస్టీ జోసెఫ్. అంటే తమిళనాడులో కళ్ళు మూసుకుని మార్కులు ఇచ్చేస్తారు కదా టీచర్? పరా కానీ అప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నారు టీచర్. ఇదిగోండి. 35, 36, 37, 38. ఓకే, ఇదిగో. ఇకపోతే ఫ్రంట్లో ఉన్న టైర్ కొత్తది, నేను దాన్ని బిల్లులో కలపలేదు. ఓకే. మరి వెనకున్నది ప్రే చేయండి ఫాదర్. పరలోకం నందుండు ప్రభువా, మీరే రక్షింపుము. ఆమేన్. ఓకే, ఒక్క నిమిషం. ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చావు? ఇది నేను కొన్న బండి. నువ్వా? నిజంగా అదరు కొట్టేస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నారు? నా ఫ్రెండ్కి పెళ్లి కోవూర్లో. అరే ఎక్కండి, నేను తీసుకెళ్తాను. వద్దు. అరే ఏ సమస్య లేదు. అరే ఎక్కండి. చూడు వదిలేయ్, వాడు నన్ను అడిగే చేశాడు. వాడికి నేనే డబ్బిచ్చాను. ఎక్కడికైనా పక్కకు వెళ్ళడానికి బండుంటే మంచిది కదా. వాడిని చెడగొట్టేది మీరే ఏయ్, వదినా. ముందు నువ్వు ఫోన్ పెట్టు,
మళ్ళీ చేస్తాలే. ఆ ఊరికే నసపడుతుంది. టీచర్ బయలుదేరాను, వచ్చేస్తాను. రేయ్, నువ్విక్కడ చేసే పనులకి తిట్లు తినేది నేనే. ఈ రోజు ఉదయం బయలుదేరితే వచ్చేసరికి 9:30 అయింది. టీచర్. నీ కోసం మనిషి వచ్చాడు. వెళ్దామా? ఓ, నువ్వు చెప్పేది ఇతను గురించేనా? రాయ్ ఓకే సరే, నేను బయలుదేరుతాను. రేపు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అక్క? వెళ్ళి కాల్ చెయ్యి. ఓకే ఓకే బాయ్. బాయ్. టీచర్, వెళ్దామా? ఇప్పుడు నా మనసుకున్న సంతోషం నీ ఫ్రెండ్షిప్ మాత్రమే.
కమ్యూనికేషన్ ప్రతి విజయానికి, అంటే అది కెరియర్ కానివ్వండి, లేదా టీం కానివ్వండి, లేదా ఒక రిలేషన్షిప్ అయినా కానివ్వండి, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనసులో ఉన్నది చెప్తేనే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. ఉన్న సమస్యల్ని మాట్లాడి పరిష్కరించుకోవాలి. సరిగ్గా కమ్యూనికేట్ చేసే వాళ్ళకే విజయం లభిస్తుంది. ఏంట్రా అక్కడే దంచుకుంటున్నావా? మామా నువ్వు వెళ్ళి చెప్పరా. ఆ అక్క నన్ను తమ్ముళ్ళ అనుకుంటే అప్పుడేంట్రా? అదేంటనేది తనే చెప్తుంది. నువ్వు వెళ్ళి ముందు మ్యాటర్ చెప్పు. నువ్వు నీ మనసులోనే ఉంచుకుంటే ఇక్కడే కూర్చొని అలను చూస్తూ ఉండడమే. వెళ్ళి ధైర్యంగా చెప్పరా. ఏం జరిగినా సరే చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. సముద్రం మధ్యలో తెలియని దేశానికి ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తాంరా? ఏమిటి నువ్వేం మాట్లాడావు? కూర్చో. కాస్తైనా ఊరికే ఉండు బామ్మ. ముందు ఇంటర్వ్యూ జరగనివ్వు. ఉద్యోగం వచ్చిన తర్వాత మీ సమస్యల్ని చూద్దాం. వాళ్ళు దేనికి పనికిరారనుకుంటా. వాళ్ళు గుంటూరులోనూ నెల్లూరులోనూ నడపకుండా అందుకే వైజాగ్లో నడుపుతున్నారు. మీరు నాతో పాటు రాగలరా నానా? మ్మ్. లేదంటే నేను విదిగో వీడిని తీసుకువెళ్తాను. ఎందుకక్క? అదెందుకు అడుగుతావులే. మాల్దీవ్స్ లో వేకెన్సీ ఉందట. మాధవరంలో ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. ఇది అప్పుడు మొదలైన సమస్య. మాలదీవ్స్ కా? చెప్పండి. క్లాస్లో ఉన్నావా? అవును. రే, మాల్దీవ్ది ఇంటర్వ్యూ డేట్ వచ్చింది. వచ్చే బుధవారం మాధవరానికి వెళ్ళాలి. నాన్న నాతో వస్తానని చెప్పారు, కానీ నాన్నతో వెళ్ళడం ఒకే బోర్. నువ్వు వస్తావా? వెళ్ళొద్దాం. ఓకే. మర్చిపోకు, వచ్చే బుధవారం. విజయలక్ష్మి, ఏమైందక్క? తెలీదురా. డబ్బులు నాశనం చేస్తానికి వచ్చింది. రా ఏదైనా తిందాం పద. రా. నీకు కావాలరా? వద్దు. పద. డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. బాగా చదివి చూసుకుని ఫిల్ చేయండి. ఫిల్ చేస్తాను. క్రిస్టీ జోసెఫ్, ఎస్ సార్.
అక్క ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి? ఇది మొదటిసారా? అవునక్క. మీరు? ఇంతకు ముందు 4 ఏళ్ళు అక్కడే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ ఎలా ఉంటుంది? చాలా అందమైన చోటు. అక్కడ వేలాది దీవులున్నాయి. కానీ అక్కడ ఏ దీవిలో వేస్తారని అక్కడికి వెళ్తే గానీ మనకే తెలియదు. అక్కడ ఒక్క ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఒక్క వస్తువు కొనలేము. ఉప్పు నుంచి కర్పూరం వరకు ఎక్కడి నుంచే తీసుకువెళ్ళాలి. ఇందులో మంచి విషయం ఏంటంటే మంచి జీతం ఇస్తారు. ఇవ్వు. ఏజెన్సీకి ఇవ్వాల్సిన డబ్బుల్ని రాగానే తీర్చేయాలా? వద్దు, వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేస్తేనే చాలు. డబ్బులిచ్చి 2 వారాల్లో ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోతాం. ఇలా చూడమ్మా, ఇది నమ్మచ్చా? అవునవును, ఖచ్చితంగా. దీన్ని మాలి గవర్నమెంటే నడుపుతున్నారండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఈ డబ్బుని మేము ఎప్పుడు కట్టాలి? 1 వీక్ లోగా కట్టేయాలి. అయితే వెళ్ళే డీటెయిల్స్? మీరు పేమెంట్ చేశారంటే ఆఫీస్ వాళ్ళు మిగతా డీటెయిల్స్ అన్ని మీకు ఫోన్ చేసి చెప్తారు. సరే, ఓకే. మాలిని, ఏమైందమ్మా? 1 వారంలోపు 2 లక్షలు కట్టాలి. ఈ డబ్బుకి ఎక్కడికి వెళ్తావు? రోజు 1000 సమస్యలున్నాయి, ఇందులో డబ్బులు కావాలట. బస్సు 10 నిమిషాలు ఆగుతుంది. టీ తాగొచ్చే వాళ్ళు తాగిరండి. నువ్వు వస్తావా? టీచర్, ఏంట్రా? టీచర్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. అవును, మీరు ఖచ్చితంగా వెళ్ళాలా? మరి వెళ్ళకుండా ఉండాలా? టీచర్, మీరంటే నాకు చాలా ఇష్టం. నువ్వంటే కూడా నాకు ఇష్టం. టీచర్, అలా కాదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఛ, ఏంట్రా ఇది? సడన్ గా ఇంత వర్షం పడుతుంది. ఏయ్, అక్క ఏం చెప్పలేదా? తను ఎప్పుడు బయలుదేరుతుంది? రేపు. రేపా? తను వెళ్ళడానికి ముందే అడిగి ఏంటో తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? ఇష్టమా కాదా అని. మావా, ఈ గాలిని నువ్వు ఫీల్ అవుతున్నావా? టీచర్ దగ్గరికి వెళ్ళి నేనంటే ఇష్టమని అడగాల్సిన పని లేదురా. టీచర్కి నేనంటే ఇష్టమని నాకు తెలుసురా. టీచర్ ఎక్కడికి వెళ్ళినా అది మాత్రం మారదు.
రే దాన్ని చూసి ఇంకోసారి కట్టు. బాగా చుట్టూ దీన్ని కూడా అప్పుడే తీసి కింద పెట్టేయ్. పడకుండా ఉంటుంది. ఆ జంతికలు తీసి ఇటువైపు పెట్టమ్మా. దీన్ని తీసి ఇక్కడ పెట్టు. 2 ప్యాకెట్లు జంతికలు కూడా పెట్టుండొచ్చు. అదే ఇంత చోటు ఉంది కదా. బరువు ఎక్కువైతే సపరేట్ గా డబ్బులు అడుగుతారు. సరే ప్యాక్ ఇదిగో. చేసేయన్నా. అక్క నేను బయలుదేరుతాను. సరే రేపు ఉదయం ఎన్నింటికి బయలుదేరాలి? ఉదయం 6 గంటలకు బయలుదేరాలి. రే హ? రేపు నువ్వు కూడా ఎయిర్పోర్ట్కి రా. ఆహా, వద్దు. ఏమైంది? రే నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను. ఏరా ఎక్కడున్నావు? ఏంది విషయం? మామ తంబన్నూరు వరకు వెళ్ళాలి, తొందరగా రారా. సరే వస్తానుండు. రే మామ, ఆ అక్క వాళ్ళ చుట్టాలందరూ ఉన్నారా అక్కడ? అక్క మాలికి వెళ్ళినా కూడా వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు లేరు. నువ్వు రా, ఎక్కు. హలో. రే టీచర్, నేను నా దీవికి వచ్చేసానురా. డంగత్తి. నేను ఇప్పుడున్న దీవి పేరది. అవును, మీ ట్రిప్ ఎలా సాగింది? ఆ ప్రాబ్లం ఏమీ లేదు. మెయిన్ దీవి నుంచి ఇంటికి రావాలంటే 3 గంటల బోట్లోనే ట్రావెల్ చేయాలి. సరే, బ్యాలెన్స్ తక్కువగా ఉంది. అందరికీ ఫోన్ చేయాలి. మళ్ళీ చేస్తాను. అది కాదు టీచర్,
కాల్ చేయడానికి సరిపడేంత బ్యాలెన్స్ లేదు, దయచేసి రీఛార్జ్ చేయండి. అనయ్య 20 రూపాయల ఎయిర్టెల్ కార్డు ఇవ్వండి. ఇదిగో. ఈ కాల్ చేయడానికి సరిపడేంత బ్యాలెన్స్ లేదు, దయచేసి రీఛార్జ్ చేయండి. అనయ్య ఆ. ఛార్జ్ చేశాను కానీ కాల్ వెళ్ళట్లేదు. నీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది? 35 రూపాయలు. సరే, ఎక్కడికి కాల్ చేసావు? మాలిక్ చేశాను. మాలి కాల్ చేసావా? మాలి చూడు, అక్కడికి చేస్తే నిమిషానికి 49 రూపాయలు. అనయ్య 30 రూపాయలే ఉన్నాయి. హలో టీచర్. రాయ్, టీచర్ పనిలో జాయిన్ అయ్యారా? జాబ్లో రేపు జాయిన్ అవ్వాలి. మరి ఉండడానికి? నేను ఇంకొక టీచర్ కలిసి ఒక రూమ్ తీసుకున్నాం. మా పక్కనే మిగతా సార్లు కూడా ఉన్నారు. చోటు చాలా బాగుంది. టీచర్, ఈ కాల్ చేయడానికి సరిపడేంత బ్యాలెన్స్ లేదు, దయచేసి రీఛార్జ్ చేయండి. ప్రొడక్షన్ అదేరా, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్. ఊరికే చెప్పకరా. ఒక నిమిషం. హలో, రే, నువ్వెక్కడున్నావు? నేను ఫిలిం ఫెస్టివల్కి వచ్చాను. కావాలని చెప్పాను. సరే, రేపేంటి ప్లాన్? రేపు ప్లాన్ ఏం లేదు. నైట్ కారా ఇంటికి వెళ్ళాలి. మర్చిపోయావా, రేపు నీకు బర్త్డే. ఆ, నువ్వు ఒక పని చెయ్యి. రేపు పాలయం పబ్లిక్ లైబ్రరీ దగ్గరికి నాతో పాటు పనిచేసిన ఒక సార్ వస్తున్నారు. ఆయనకి నేను ఒక గిఫ్ట్ కొని పంపించాను. అది తీసుకొని తర్వాత నాకు కాల్ చెయ్యి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇదిగో, హ్యాపీ బర్త్డే. టీచర్ మీరు రావడమే నాకు పెద్ద గిఫ్ట్. ముందు తీసుకో. రండి టీచర్, బండెక్కండి. నేటింగ్ గారి ఇంటికి వెళ్దాం. ఈ రోజు అక్కడికి కరోలు వాళ్ళు వస్తున్నారు. కేక్ కటింగ్ అయిన తర్వాత రాత్రి డ్రాప్ చేస్తాను. ఎక్కు. మవ్య, ఏంట్రా ఈ రోజు లేట్ అయింది? అది సిటీకి వెళ్ళి వస్తున్నాను. రండి టీచర్, నేను ఇప్పుడే వస్తాను. అలాగే రా. ఇదిగో.
తీసుకుంటానులే. ఇది ఎందుకు ఇంకా తీసుకోవడం లేదు? దానికంటే ముందు నేను అడిగే గిఫ్ట్ ఇస్తారా? మ్మ్హ్మ్. నాకొక ముద్దిస్తారా? మరి అక్కడెక్కడుంటావమ్మా? నేను నా ఫ్రెండ్ ఒక ఇంటిని రెంట్కి తీసుకుని అందులో ఉంటున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడ్డాం ఆంటీ. ఇప్పుడు పెద్దగా సమస్యలు ఏం లేవు, అడ్జస్ట్ హ్యాపీ అయిపోతున్నాం. బర్త్డే రాయ్. మధ్యాహ్నం వస్తానని చెప్పి ఇప్పుడు వస్తావు నువ్వు. బర్త్డే కదా, అందుకని వాడు చాలా బిజీ. అమ్మా, ఈసారి ఇంకా స్టార్ కట్టలేదా? ఏమిట్రా ఇలా అడుగుతున్నావు? నేను పైకెక్కి కట్టగలనా? సర్లే, నేనే కడతాను. అమ్మా, టీచర్కి ఎమర్జెన్సీ లైట్ ఇచ్చి పంపించు. సరే, వెయిట్ చేయరా.
అప్పడాలు వేపేశారా? ఆ, ముందు ఇది పూర్తి చేస్తాను. ఆ, ఆ, దీనికి ఎంతైంది? 18,000. ఆ? 18,000 రా. ఆ, రేయ్ ఎలా సాగుతోందిరా? నిన్న న్యూ ఇయర్ పేరు చెప్పి ఎస్కేప్ అయిపోయాను. ఓ. ఎల్లుండి మళ్ళీ వెళ్ళాలి. తను ఎలా చదువుతోంది? ఇదిగో చూస్తున్నావుగా, బాగా సాగుతోంది. ఓ అలా అంటున్నావా? అయితే నా అలాగే. ఏయ్, నీ జీవితం ఎలా ఉంది? చాలా కష్టమే. ఆహా. మాలిని టీచర్ నాతో ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు వెళ్ళానంటే 2-3 ఏళ్ల తర్వాతే తిరిగి వస్తాను. ఆ, అయితే మరి వెకేషన్ టైంలో? ట్యూషన్స్ చెప్తే అక్కడ డబ్బులు ఎక్కువ. వచ్చే డబ్బుల్ని వద్దనకూడదు. నానా, మనం కొత్త వ్యాగనర్ కొనుక్కుందామా? ఈ పాత బండి అమ్మేద్దాం. వద్దా? వీడి వల్ల ఇంటికి ఏ ఉపయోగం లేదు. ఇందులో వేరే కారు కొనాలంట. నువ్వు ఒక్కసారైనా అక్కడికి రా, ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. నువ్వు వస్తే నాతో పాటే ఉండొచ్చు, లేదా టిజో సార్ ఇంట్లో ఉండొచ్చు. రేయ్, ఆ, ఏంట్రా ఏం మాట్లాడలేదు? నీ కాలేజ్ కథలు చెప్పరా. నీ కాలేజ్ ఎలా ఉంది? ఆ, కాలేజ్ हेलो मोहिंदर जी. घर में हाँ जी. రే, अच्छा चलता है. आप कैसे हो? मैं ठीक हूँ. क्लाइंट का सारा डिटेल्स मनदीप के पास है. రే, నువ్వు ఈ కార్డు దగ్గర పెట్టుకో. నేను అక్కడి నుంచి పంపించే డబ్బంతా నాన్న వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు. అందువల్ల కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశాను. నేను డబ్బులు పంపించేటప్పుడు చెప్తాను. అకౌంట్లో చెక్ చేసి బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్తే చాలు. రే, ఆ, రేపు నీ ప్లాన్ ఏంటి? ఆ, ఏం లేదే. నేను తంబానూరు వరకు వెళ్ళాలి. నా ఫ్రెండ్స్ వస్తున్నారు. వస్తావా? అలా అడిగితే ఏంటి, వస్తాను. క్రిస్టీ, ఆ, అమ్మ పిలుస్తోంది, తిని వెళ్ళు. రా. సార్ అటు చూడండి, వచ్చేసారు. ఆ, హాయ్ సార్. ఆ, నేను చెప్పాను కదా, తేజ సార్ అని. హాయ్, రా ఎక్కి వెళ్దాం. రారా. అయ్యయ్యో, అక్క నువ్వు వెళ్తున్నావా? నువ్వు ఒక రౌండ్ వెళ్ళేసిరా. 5:30కి ఇక్కడికి వస్తే సరిపోతుంది. నేను ఇక్కడికి వచ్చేస్తాను. సరే, మీరు నువ్వు రావడానికి పోనీ. ఆలస్యమైంది. వచ్చేదాన్ని ఇంకొక ప్లేస్కి వెళ్ళేసి వచ్చా. సరే, నేను ఉంటాను. అలాగే. సరే. ఎవరైనా పిలిస్తే వెంటనే బయలుదేరి వెళ్ళిపోవడమేనా? కనీసం కాల్ అటెండ్ చేయొచ్చు కదా. సరే సార్, నేను మీకు కాల్ సరే, సరే. చేస్తాను. ఇప్పుడు ఏ ఉద్దేశంతో నువ్వు ఆ మాట అన్నావు? ఇంకెప్పుడు నాతో ఇలా మాట్లాడుకో. మీ బాబాయ్కి ఫోన్ చేసి చెప్పేది. నేను చెప్తాను. నేను అక్కడికి వెళ్ళి ఫోన్ వెళ్ళాక చేస్తాను. మర్చిపోకుండా చెయ్యమ్మా. సరే, సరే అమ్మా. కాల్ చేయమ్మా. నువ్వు పాస్పోర్ట్ టికెట్ అని తీసుకున్నావా? నేను అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాను. వాడు అసలు ఎక్కడికి వెళ్ళాడ్రా? మందు తీసుకురా అని చెప్పి పంపించాం. ఇదిగో వచ్చేసాడు రా. ఎలా వస్తున్నాడో చూడు, ఎగురుకుంటూ. లోకల్ మందు తెచ్చాడు, నాన్ లోకల్ మందు తెచ్చాడు. ఒకటి తెచ్చాడు కదా. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చావరా? ఊరంబే. మిలిటరీ మందు అనుకుంటాను.
పొయ్యి 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 మామా. నీలాంటోడికి ఇదే చాలా ఎక్కువరా, పోసుకొని తాగు. పెద్ద గొప్పగా చెప్పడానికి వచ్చాడు. కాస్త తక్కువ తాగరా, చివరికి నిన్ను ఇంటికి తీసుకెళ్లేది నేనే. మంచి మందులాగే ఉంది. అవునా? రే ఇదిగో మామా, కొద్దిగా తాగు, కొద్దిగా చాలు. రేయ్ నేను ఉన్నాను, మర్చిపోకండి. ఆ, నాకు నీళ్లు పోయికు, అలాగే ఇవ్వు. తప్పకుండా ఈరోజు వీడు ఫ్లాటే. వాడు ఎప్పుడూ తాగి పడిపోతాడ్రా. అన్నా, మీ బోట్లో మాలి వరకు వెళ్ళచ్చా? కెరసిన్ పోస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చో. మొత్తం ఎన్ని క్యాన్లు కావాలి? అదే చాలే ఆపరా. వీడు చెప్పినట్టు అదేమీ మాలి అయ్యుండదు, వేరే ఏదైనా దీవి అయి ఉంటుంది. ఇక్కడ నుంచి ఎవరైనా అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు కర్రలతోనే కొట్టి తరిమేస్తారు, లేదంటే పోలీసు వాళ్ళు పట్టుకుని లోపలేసేస్తారు. షమీర్ని కలుస్తున్నావరా? చాలా రోజులైందన్నా. ఆ. మాలిలో నీకేం పని? ఏం లేదన్నా, అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు. అక్కడికి వెళ్ళడానికి షిప్ ఉందా? ఇక్కడ నుంచి లేదు కానీ శ్రీలంక నుంచి ఉందనుకుంటాను. లక్షద్వీప్కి వెళ్తే అక్కడి నుంచి ఉంటుందా? ఆ? లక్షద్వీప అంటే నేను ఒక సినిమాలో చూశాను. రే అది సినిమారా, డైరెక్ట్ ఫ్లైటే ఉంది. ఓ 15,000 కడితే రిటర్న్ టికెట్ కూడా దొరుకుతుంది. అచ్చాలదా? రిటర్న్ టికెట్ కూడా ఇప్పుడే బుక్ చేసుకోవాలా? ఛే, రిటర్న్ టికెట్ లేకుండా అక్కడికి వెళ్ళడం కుదరదురా. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడానికే హోటల్ బుకింగ్ కూడా అడుగుతారు. దానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుందిరా. లేదంటే స్పాన్సర్షిప్ కావాలి. స్పాన్సరా? అంటే అక్కడ పనిచేసే మనవాళ్ళనమాట. అలా కాకపోతే ఆ మాలి నుంచి వచ్చిన వాళ్ళు మన ఊళ్ళో తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరైనా పర్వాలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? హలో కిరణ్. హలో సార్. హాయ్. హాయ్. రే, ఆయన మంచివారా? మా నాన్న ఆయనకి 4 సంవత్సరాలుగా కారు అద్దెకిస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. మంచి మనిషిరా. సాయం చేయగలిగిందైతే ఖచ్చితంగా చేస్తాడు. హాయ్ కిరణ్. సార్, వీడు నా ఫ్రెండ్ రాయ్. రషీద్. హాయ్ సార్. వీడొక పని మీద మాలి వెళ్ళాలి. అందుకు మీరు కొంచెం సాయం చేశారంటే. మాలిలో ఎక్కడా? దంగతి. 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 మై రిలేటివ్స్ ఆర్ దేర్. మాలి నుంచి 3 hours అవుతుంది బోట్లో. షుడ్ ఐ అరేంజ్ ఫర్ ఏ ప్లేస్ టు స్టే? స్టే వద్దు సార్, ఏమైనా సాయం కావాలంటే. ష్యూర్ మ్యాన్. వెళ్ళే టైంలో యూ కమ్ అండ్ సీ మీ. నా బోటు ఇంకా నా మనుషులు అక్కడ ఉంటారు. దే విల్ డ్రాప్ యూ సేఫ్లీ. ఓకే? 2 నెలల అద్దె ఇందులో ఉంది. 2 months రెంట్ అందులో ఉందని చెప్తున్నారు. అర్థమైంది. See you. వెళ్ళొస్తాను సార్. Bye. Stay bye. రేయ్, నువ్వెందుకు ఇంత కష్టపడి వాళ్ళని కలవడానికి వెళ్ళడం? తను నీకు అసలు కాల్ చేయడం లేదా? 2-3 సార్లు నేను చేశాను రా, అక్క ఎత్తట్లేదు. ఇప్పుడు అక్క ఫోన్ చేస్తే నేను కూడా అటెండ్ చేయను. అన్నా, ఇంటికి వచ్చారా అన్నా? అవునరా, నేను ఇంట్లోనే ఉన్నాను. నువ్వు రేపొద్దున ఇక్కడికి వచ్చేసాయి. సరే అన్నా, నేను అక్కడికి వస్తాను. సరే, రేపు కలుద్దాం. ఓకే. बाय मैं कितनी बार बोला ये नहीं आ सकता, फिर भी तू बाय 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 बाय. मैं बाद में फोन करूंगा. ఎప్పుడన్నా వచ్చారు? నేను నిన్నే వచ్చాను. అరే, ఎవర్రాది? రాయా? నువ్వు ఇటువైపు వచ్చి చాలా రోజులవుతుందే. అంటే కాలేజీలో కొంచెం బిజీగా ఉన్నానంతే. ఆహా. చెప్పు డార్లింగ్. విషయం ఏంటో తెలుసు కదా? ఇంట్లో ఉన్నాను. సరే, నువ్వు వచ్చి కూర్చో, నేను వస్తాను. రేపు నేను చెప్పిన చోటికి రా, అక్కడ మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరినీ పిలిచే పనుంది కదా. సరే, మీరు చూసిన అమ్మాయి ఏం చేస్తుంది? తను కూడా ఢిల్లీలోనే ఉంటుంది, నర్సుగా. ఓ, అయితే క్రిస్టి పెళ్లికి రాదా? వస్తుంది. తను లేకుండా ఎలాగా? అది కూడా కరెక్టే. కానీ తనకి 3-4 రోజులే లీవ్ ఇస్తారు. అరే, అది చాలా కష్టం కదా. సరే, నువ్వు వచ్చే వారం ఇక్కడికి రా. నేను కొట్టుకెళ్ళి కొన్ని సరుకులు కొనాలి. ఓహో. రే, మీ యజమాని ఎక్కడరా? ఏ యజమాని? రే, మనం వెళ్ళి కలిసాం కదా మాలిక్ మనిషి రాశీతో. ఆయన హెల్ప్ అక్కర్లేదనుకుంటానరా. నెక్స్ట్ వీక్ అక్క వస్తుంది. తిరిగి వెళ్ళేటప్పుడు నేను కూడా వెళ్ళిపోతానరా. అలా వెళ్తే ప్రాబ్లం రాదుగా. నమస్తేనా. రే, ఏంట్రా పొద్దున్నే వచ్చేసావు? అవును, మాలికి వెళ్తాన్నావు కదా, ఏమైంది? అది అడుగుదామనే వచ్చానన్నా.
అన్న క్రిస్టీ జోసెఫ్ అన్న పేరు మీద ఎవరైనా మాలిక్ వెళ్తున్నారా అని తెలుసుకోవచ్చా అన్న? రేయ్ అవన్నీ మనకి ఇక్కడి నుంచి తెలియరా. సరే నేను ట్రై చేసి చూస్తాను. నా ఫ్రెండ్ ఒకడు ఎయిర్పోర్ట్లో ఉన్నాడు. ఆ? ఈ మే 6, 7 లేదంటే 8 ఈ తేదీలోనే ఉంటుంది క్రిస్టీ జోసెఫ్. ఓకే నేను కనుక్కొని చెప్తాను. ఆ? ఓకే అన్న. సరే. రా వెనకరా రావచ్చు. ఆపు ఎక్కండి త్వరగా ఎక్కండి. రెడ్ సారీ చాలా బాగుంది. తను ఏ చీర కట్టినా బాగుంటుంది. ఏయ్ అలా అతికించకూడదురా, ఇలా అతికించాలి. ఒక్క నిమిషం. ఓకే. రండి లోపలికి రండి. నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళావురా? రాలేదు. అది కొంచెం బిజీగా ఉన్నాను అందుకే. సరే నువ్వు త్వరగా రెడీ అవ్వు, సరేనా? వస్తాను. రే రాయ్, మా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. తమ్ముడు, శనివారం ఉదయం ఆ ఫ్లైట్కి నువ్వు చెప్పావు కదా, ఆ ప్యాసింజర్ క్రిస్టీ జోసెఫ్ తను టికెట్ బుక్ చేసుకుందిరా. అన్నా అదే ఫ్లైట్లో నాకు ఒక టికెట్ బుక్ చేయన్నా. ఓకే నేను బుక్ చేసి చెప్తాను. మీ దీవెనలు మాకు కావలెను, మమ్ములని చల్లగా చూసుకోను. అన్నా కనీసం 20,000 కావాలి. రే ఎవరైడు మళ్ళీ అదే చెప్తున్నాడే ఏంటి తమ్ముడు? 15,000 అంటే చెప్పు, నీకు ఓకే అంటే చెప్పు. అన్నా ఏదైనా ఒక నిర్ణయానికి రే నీ ఫ్రెండేగా, వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ మోడల్ బండికి అంత ఇస్తారో తెలీదా? నేనే ఎక్కువ ఇస్తున్నాను. ఎక్కడున్నారా? నిన్న కనిపించకుండా పోయా? నిన్నంతా అక్కడే ఉన్నాను, కానీ మీకే నన్ను చూడడానికి టైం లేదు. అదేంటంటే నిన్న అమ్మాయి తరఫు వాళ్ళు కూడా వచ్చారు కదా, అందుకనే. ఆగు, నేను తనకిస్తున్నాను. ఇదిగో. శివ అన్న, నిన్న భోజనం ఎలా ఉంది? ఎందుకని నిన్ను ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు? డబ్బులు మా నాన్నగారు ఇస్తారులే. ముందు నువ్వు బయలుదేరి ఇంటికి రా, నేను నిన్ను చూడాలి. అది కాదక్క, నేను కొంచెం బిజీగా ఉన్నాను. సరే రేపు ఆ, ఆ, రే, నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నాను. అలాగే నేను కొన్ని వస్తువులు కొనాలి. అక్క నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఈ బండి ఎవరు కొనుక్కోరు, అలాగే అన్న. నేనే కొనుక్కుంటున్నాను. జానీ అన్న కొడుకు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఇక్కడికి బండి రాకుండా నేను ఎవ్వరి చేతిలో డబ్బు పెట్టను. ఇదిగో మరో విషయం గుర్తుంచుకో, రేపు ఈ టైంకల్లా బండి ఉండాలి. రేపే ఇచ్చేస్తా. రేపు కాదన్నా, ఎల్లుండి. ఎల్లుండా? అయితే ఎల్లుండి ఇవ్వాలి. నీకు కూడా చెప్తున్నాను. ఇచ్చేస్తాం. సరే వెళ్ళండి. ఆ. రేయ్ నన్ను అక్కడికి రప్పించొద్దు. రాంటానే నన్ను చూస్తేనే నీ మొహం మారిపోతోంది. అమ్మా. అవును, నువ్వెక్కడికి వెళ్తానని చెప్పావు? పాండిచేరి అమ్మా. ఒక 2 నెలల పాటు అక్కడ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు వెళ్తున్నావు? ఉదయం బయలుదేరుతున్నాను, వెళ్ళి కాల్ చేస్తాను. సరే. అక్కడ పనేంట్రా? అది కాలేజ్ ప్రాజెక్టు. అయితే ఇప్పుడు నువ్వు కూడా ఎంగేజ్డ్. నేను కూడా తిరిగి 3 ఏళ్ల తర్వాతే వస్తాను.
నిన్ను కూడా మళ్ళీ అప్పుడే తిరిగి చూడగలను. అది ప్రాబ్లం లేదక్క. ఇప్పుడు అన్న పెళ్ళికి వచ్చినట్టు వస్తారు కదా. లేదురా, ఇక నేను నా జీవితాన్ని చూసుకోవాలి. మనకి లైఫ్ అని ఒకటి ఉందిగా. రేపు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటది? రేపు చెప్తాను. విషయం ఏంటో చెప్పు. రేపు ఖచ్చితంగా నువ్వు షాక్ అవుతావు, చూస్తుండు. విషయం ఏంటో చెప్పు. అవన్నీ సస్పెన్స్. చెప్పరా. అది తెలుసుకోకపోతే తల బద్దలైపోతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు లేని సర్ప్రైజ్ కాదు. వెయిట్ చేయి. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు నీకు కాల్ చేయాలి? ఫోన్ బ్యాగ్లో ఉండిపోయింది. అది ఇలా ఇచ్చి త్వరగా లోపలికి వెళ్ళు. హ్మ్. ఎప్పుడు జరిగింది ఇది? నేను రాజేష్ షాప్ లో ఉన్నాను, అప్పుడే ఫోన్ చేసి చెప్పారు. అవునవును, ఎవరికీ తెలియదు. ఉన్నట్టుండి జరిగినట్టుంది. అవును, తను చెప్తేనే కానీ తెలియలేదు. దాన్ని క్రిస్టీకి ఇవ్వమ్మా, నువ్వివ్వమ్మా. అమ్మా 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 అమ్మా. ఓ దేవుడా, తన చేతిని బాగా మర్దన చెయ్యి. అది రాజా అన్న కొట్లో ఉంటుంది, అక్కడ అన్ని దొరుకుతాయి. షామియానా, పాత్రలు. డాక్టర్ నిన్నే వచ్చి చూసి వెళ్లారు. ఏ ప్రయోజనం లేదని చెప్పారు. లేదంటే మొత్తం నిన్నే అయిపోయి ఉండేది. మార్తాండవుని పిలిచి చెప్పారా? వాళ్ళందరూ అప్పుడే బయలుదేరిపోయారు. ఇంకా సేపట్లో ఫాదర్ ఇక్కడికి వచ్చేస్తారు. అదిగో ఫాదర్ కూడా వచ్చేసారు. ఏ రండి సంజు, ఫాదర్. రా. ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇలా రా, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ బ్యాట్ హ్యాండిల్ ఇరిగిపోయింది, ఏమైంది? సర్వీస్ చేయడానికి ఇచ్చాను. నాతో ఆటలాడుకో. మెడ్రాస్లో ఎంఆర్ఎఫ్ వాళ్ళు స్వయంగా నా చేతికిచ్చారు. మర్చిపోకరా, చర్చ్ మ్యాటర్. రే, చావు కొట్టి గంట కట్రా. అయ్యో, తీసుకురావడం మర్చిపోయాను ఫాదర్. ఇప్పుడే తీసుకొస్తాను. ఏమంటున్నావురా? ఒకవేళ పోతే దీంతో కొట్టాలి. సరే, వెళ్ళి తీసుకురా. రాయ్, నువ్వు వాటితో వెళ్ళు. ఎక్కడున్నారు? లోపల ఫాదర్. రేయ్, ముసలు చచ్చేలా ఉన్నట్టు కదా, మరి నువ్వు ఎలా బయలుదేరతావురా? సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మ్యాటరే కదా, అయిపోయిందా? అయిపోయిందా? త్వరగా పోనీ, గంట కొట్టాలి. పోనీ పోనీ త్వరగా త్వరగా త్వరగా. ఇటే ఇటు తిప్పు తిప్పు. మీరు ఎంత దూరంలో ఉన్నారు? ఫాదర్ గారు ప్రేయర్ చేసి వెళ్ళిపోయారు. వాడు ఇక్కడే ఉన్నాడు. నువ్వు తొందరగా రా. ఏమండి, ఆ, మీరిక్కడ కూర్చుంటే ఎలాగా? అక్కడ వాళ్ళందరూ నిలబడ్డారు. కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నన్ను కొంచెం కూర్చొనివ్వమ్మా. నేను రేపు వెళ్లాల్సిన టికెట్ క్యాన్సిల్ చేశాను. బామ్మకిలా ఉంటే నేను ఎలా వెళ్తాను? అదే మంచిది. ఇదిగో, నువ్వు రేపు ట్రిప్ని క్యాన్సిల్ చేసుకో, సరేనా? ఇప్పుడు విషయం అది కాదురా. మా అమ్మకి ఏదైనా జరిగితే ఖర్చు పెట్టని డబ్బులు ఎక్కడున్నాయి? నిన్ను పంపించిన డబ్బంతా ఏం చేశారు నానా? ఏంటి, నువ్వు ఇచ్చిన డబ్బులు ఎక్కడుగుతున్నావా? ఇక్కడ ఎన్ని ఖర్చులున్నాయని తెలుసా? ఏంటా ఖర్చులు? వీడి పెళ్ళేమో ఇప్పుడే అయ్యింది.
వాడి పెళ్లికి నేనెందుకని? అమ్మా జెండు బాంబు తీసుకెళ్ళి రాయి, అప్పుడే బాగుంటుంది. ఏమ్మా, వాడు చెప్పింది నిజమే. నువ్వు తర్వాత వెళ్ళొచ్చమ్మా. ఊరోళ్ళందరూ ఏమంటారు? ఏమేంట్రా, బామ్మ చనిపోయిందా? నేను ఒక విషయం చెప్పాలి ఫాదర్. అలాగైతే నువ్వు రేపు బయలుదేరుతున్నావు అనమాట. రేపు వెళ్లాల్సిన ఏర్పాట్లన్నీ ఓకేనా? ఈ వయసులో నీ ప్రేమ కోసం ఎంత దూరం వెళ్తున్నావా? నీకంతా మంచి జరుగుతుందిరా. అయితే ఈ రోజు నైట్ బాంబు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నువ్వు వెళ్ళరా. హలో చెప్పరా. రేయ్, బామ్మ విషయం ఏమైంది? లేదురా, బామ్మకేం కాలేదు, బానే ఉంది. సరే, నువ్వు అక్కడికి వెళ్ళి నంబర్ తీసుకుని ఫోన్ చెయ్యి. ఆ, జాగ్రత్త. ఓకే ఓకే. హ్యాపీ జర్నీ రా. సరేరా, వెళ్ళి ఫోన్ చేస్తాను. హే రాయ్, ఆ. ఎక్కడికి రా? ఏంటన్నా బైక్ షోరూమ్ పని వదిలేసారా? ఆ సంగతి వదిలే. ఇప్పుడు ఎక్కడేరా? టెంపరీ 4-5 నెలలైంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? మాల తీసుకెళ్తున్నాను. బోర్డింగ్ పాస్ తీసుకున్నావా? లేదన్నా. లేదా? ఇవన్నీ తీసుకునేరా ఇక్కడికి రావాలి. హోటల్ బుకింగ్స్ అక్కడ? అన్నయ్య, నా ఫ్రెండ్ రావాలి. ఆ. నేను తన పాస్పోర్ట్ చూపించే వీసా తీసుకోవాలి. అయితే వాళ్ళ పాస్పోర్ట్ తీసుకో, ఆ కాపీతో కలిపి అక్కడ ఇవ్వాలి. అన్నయ్య, ఒక చిన్న సమస్య. నా ఫ్రెండ్ని సెండ్ ఆఫ్ చేయడానికి తన చుట్టాలు మొత్తం వచ్చారు. వాళ్ళు నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇక్కడికి వచ్చానన్నా. ఏంట్రా, ఏదైనా సమస్య? ఏ లేదన్నా, ఫ్రెండే. ఏ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ అన్నా. ఓ, అదా సంగతి. ఇక్కడున్న చుట్టాలందరూ నిన్నే చూస్తూ ఉంటారు. రారా. రే, ఉదయం ఒకే ఒక కౌంటర్ ఓపెన్ చేశారు. నువ్వు ఆయన చూసావా? ఆయన అన్నీ ఉంటేనే లోపలికి వదలరు. వీటి మధ్యన సరే, నువ్వు పంచే. నువ్వు త్వరగా తన పాస్పోర్ట్ కాపీ పంపించమని ఇక్కడ తీసుకుందాం. రారా. హాయ్. అక్కడ చేయి చూపిస్తోంది, వైట్ టాప్ బ్లూ జీన్స్ వేసుకుని. అనియా, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? నేనా? నేను అక్కడికి వెళ్తే ప్రాబ్లం అన్నా, అందుకే. సరే, నువ్వు ఇది పట్టుకో. నేను ఫోన్ చేస్తాను అక్కడికి చేరుకోగాలి. ఓకే, ఓకే. సరే. హాయ్, మీ ఫ్రెండ్ ఒకరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అదిగో అక్కడ, రండి. షమీర్, మీరు అక్కడికి వెళ్ళండి, నేను వస్తాను. నువ్వేంట్రా ఇక్కడ? పాండిచేరికి ఫ్లైట్లోనే వెళ్తున్నావు? పాండిచ్చేరి కాదు మేడం, మాలికే వెళ్తున్నాడు. మాలిక? అవును. అక్కడికెందుకు? మీతోనేక? నాతో పాటా? తనే అప్పుడప్పుడు చెప్తుంటానుగా రా.
వీడు నాతో పాటు మాలిక్ వస్తున్నాడని నాకు కూడా ఇప్పుడే తెలుసు. ఓ మాలిలో నీకేం పని? నేను ఊరికే అక్కతో. అది అమ్మాయిల దగ్గర అనవసరంగా నువ్వు గొడవ చేయకో. బయలుదేరా. ఈ వయసులోనే ఏ పనులు చేస్తున్నాడు, అసలు వీళ్ళకి బుద్ధి రాదు. హ్యావ్ ఏ నైస్ ఫ్లైట్. థ్యాంక్ యూ. Listen, I want you to weigh them. ఓకే సార్. Check those bags. 25 kgs, not much time left. Meanwhile, look into the passenger list update also. హోటల్ బుకింగ్ అయిందా? డాలర్ ఉందా? లేదన్నా. ఇక్కడి నుంచి వెళ్ళాక హోటల్ బుకింగ్ డాలర్లో ఉండాలి. అది ఎంట్రీ చేస్తేనే వెళ్ళగలం. దాని గురించి తెలియదా? డబ్బులుంటే ఇవ్వు, ఎక్స్చేంజ్ చేసిస్తాను. ఎంత అవుతుందన్నా? మినిమం 12,000. అంత డబ్బు నా దగ్గర లేదన్నా. సరే, నీ దగ్గర అసలు ఎంత ఉంది? 2,500 అన్నా. 2,500 అన్నా, నా ఫ్రెండ్ ఈ ఫ్లైట్లోనే ట్రావెల్ చేస్తున్నారు. ఎమిగ్రేషన్ కూడా పూర్తయిందన్నా. అయితే ఆ ఫ్రెండ్ని పిలువు. తన కాల్ రీచ్ అవ్వట్లేదన్నా. నేను ఒక ఐడియా చెప్పనా? బయటికి వెళ్ళి ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ దగ్గర 10,000 అరేంజ్ చేసుకో. మీరు చెప్పింది అస్సలు జరగదన్నా. అయితే నువ్వు ఎలా వెళ్ళగలవయ్యా? అన్నా, నాకు తెలిసిన మాలి వ్యక్తి ఉన్నారు. ఆయన ఐడి కార్డు కానీ ప్రూఫ్ కానీ ఉంటే సరిపోతుందా? 8:45. ఓకే సార్. ఇప్పుడు పిలవలేదు. వెరీ అర్జెంట్, ఫ్లైట్ కి టైం అవుతుంది. నేను ఎలాగైనా అతన్ని కలవాలి. నై సేట్జీ పడుకున్నారు. 10 o'clock, ఆఫ్టర్ 10 ఫ్లైట్ o'clock. 8:45 కి. వెరీ అర్జెంట్. సార్ని ఎలాగైనా పిలవండి. నేను ఎలాగైనా సార్ని కలవాలి. నేను ఎయిర్పోర్ట్ కి తిరిగి వెళ్ళాలి. నేను చెప్తున్నాను కదా, ఆయన్ని పిలవలేను. 10 బజేకే పహలే ఫోన్ చేస్తే నన్ను తిడతారు. ముందు వెళ్ళు బాబు, వెళ్ళు. अरे तुम क्या ड्रामा करते हैं? उसको बोलो ना. तुम कौन? तुम जाओ. अभी बुला नहीं सकते, बोला ना. తమ్ముడు, అది ఇంటి పని మనిషి. నువ్వు లోపలికి ఆయన లేపరా. అరే రే, ఆగు ఆగు. నీకేమైనా మండిపోయిందా ఏంటి? మర్యాదగా వెళ్ళిపోండి. అన్నా, ఎలాగైనా 8:45 నన్ను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయన్నా. ఈ కాలం కుర్రాళ్ళున్నారే. ఎక్కు. అవును, నీకు వెళ్ళడానికి పాస్పోర్ట్ టికెట్ ఉన్నాయా? ఫ్లైట్లో వెళ్తాడంట. ఇదిగోన్నా. దొరికిందా? అన్నా, ఎలాగైనా ఫ్లైట్ ఎక్కించన్నా. ఏమీ లేకుండా ఎలారా? నువ్వు తిరిగి వెళ్ళిపో. 2 వారాల తర్వాత రీఫండ్ వస్తుంది. అన్నా ప్లీజ్ అన్నా, ఎలాగైనా ఎక్కించన్నా. మేము లోపలికి పంపినా ఆ ఇమిగ్రేషన్ దగ్గర ఉన్న వాళ్ళు బయటికి నెట్టేస్తారు. వాళ్ళు నెట్టేసినా పర్వాలేదన్నా, కనీసం నువ్వు పర్మిషన్ ఇవ్వన్నా. అది జరగని పనిరా. పూవార్లో నీ ఇల్లు అక్కడ. విరాలి. సరే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీతో నేను రాకూడదని చెప్పాను కదా. నువ్వు వచ్చేసావా? ఎలా వచ్చావురా? కనీసం మీరైనా అర్థమయ్యేలా చెప్పండి. వీడి వల్ల అందరికీ ప్రాబ్లమ్సే. మీ దగ్గర పాస్పోర్ట్ అడిగినందుకు మీరు ఇవ్వలేదు కదా.
ఇంక వాడు ఎక్కడికైనా వెళ్తాడు, మధ్యలో మీ ప్రాబ్లం ఏంటి? అనవసరంగా గొడవ చేయకండి. క్రిస్టిరా, తనకి ఇష్టం లేకపోతే నువ్వెందుకురా తన వెంట పడుతున్నావు? నీకు మరో విషయం చెప్తాను. నీకు ఎక్కడి నుంచి ఎమిగ్రేషన్ దొరకచ్చు, కానీ అక్కడ దిగిన తర్వాత దొరుకుతుందని చెప్పలేం. అక్కడికి వెళ్తే ఏ సమస్య ఉండదు. టీచర్ నన్ను ఖచ్చితంగా తీసుకెళ్తుంది, అది మాత్రం కన్ఫర్మ్. వాళ్ళు తీసుకెళ్ళకపోతే నువ్వు అయిపోయినట్టే, అది కన్ఫర్మ్. తర్వాత ఎప్పుడు ఫ్లైట్ ఉంటుందో అప్పుడే రాగలవు. పస్తులుండి నువ్వు బతకాల్సిందే. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్లో కూడా అదే ప్రాబ్లం అవుతుంది. అది సమస్య కాదన్నా, పక్కనున్న ఆవిడే సమస్య. నేను బాధపడడం చూసి అక్క నన్ను ఖచ్చితంగా తీసుకెళ్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. Gentlemen, at this stage, you should be in your seat with your seatbelt firmly fastened. Personal television screens, footrests, and seat tables must be stowed away, and all hand luggage stored either in your boarding pass.
Are you What okay? happened? Say something. What happened to you? Sir, are you okay? Please say Do you something. need any help? I come with my friend. What happened? She went. Okay. Please come. White top, blue jeans. Hello, madam. Come with me. You know him? I don't know. హే, సమస్య ఏంటి? హుడ్డా, నేను గుంటూరులోనే చదువుకున్నాను. రా, కామ్. ఇంకా కొద్ది రోజులకి ఫ్లైట్స్ అన్నీ ఫుల్ నన్నా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. Hey, where are you going? Toilet.
సార్ సార్ ప్లీజ్ సార్ సారీ సార్ సార్ క్రిస్టి క్రిస్టి ప్లీజ్ సార్ ఇట్స్ మై ఫాల్ట్. ఓకే ఓకే యూ కెన్ గో. ఓకే యూ గో. థ్యాంక్ యూ. ఓకే. Your return flight is ready. Evening 5 o'clock. థ్యాంక్స్. You know how to love. లేకపోతే నువ్వు ఇంత దూరం వచ్చుండేవాడి.